అంతెందుకు, నేను ప్రతివారం రాసే వీకెండ్ కామెంట్ను, కొత్త పలుకును కూడా తప్పొప్పుల పరిశీలన కోసం 5-6 సీనియర్లకు పంపుతాను. నువ్వేం కామెడీ చేయట్లేదుగా? ఇప్పుడు పత్రికా స్వేచ్ఛ విషయానికొద్దాం. మీడియాకు స్వేచ్ఛ ఎంత ముఖ్యమో హద్దులు కూడా అంతే ముఖ్యం. అవునా? అబ్బా. ప్రింట్ మీడియా ఇప్పటికీ ఎంతో కొంత బాధ్యతతో పనిచేస్తోంది. ఎలక్ట్రానిక్ మీడియా, అది కూడా యూట్యూబ్ ఛానల్ వచ్చిన తర్వాత పరిస్థితి అదుపు తప్పింది. విచ్చలవిడితనం పెరిగిపోయింది. మరి నువ్వు ఏ రోజన్నా హద్దుల్లో ఉన్నావా రాధాకృష్ణ? నువ్వు చంద్రబాబు నాయుడు కోసం బట్టలొప్ప తీసుకొని నడి రోడ్డు మీద నగ్న నృత్యాలు చేశారు కదా మీ పేపర్ను, మీ టీవీ. కొన్ని ప్రింట్ మీడియాలు బాధ్యతగానే వ్యవహరిస్తున్నాయి. కానీ నీ బూతు పత్రికను ఇంకొక రోత పత్రిక ఉంది, రోతనాడు, ఇది బూతు జ్యోతి. ఈ రెండు మీరు ఎప్పుడన్నా బాధ్యతగా వ్యవహరించారా? మీ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ కానీ, ఈటీవీ కానీ, మహాన్యూస్ కానీ, TV5 కానీ, మీ 4 ఛానళ్ళు కంటే కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు చాలా బెటర్, చాలా పద్ధతిగా మాట్లాడతారు. అదేంటి, పతివ్రత పరమాణం వండితే తెల్లారేదాకా చల్లారలేదంట. అట్లానే ఈ బూతు కిట్టు కొత్త పలుకు అనేటటువంటి రాత రాస్తే తెల్లార్లు దాని దగ్గర కూర్చొని డిస్కస్ చేశారంట. ఏబిఎన్ టీవీ, TV5 ఎప్పుడైతే మీరు నడి రోడ్డు మీద రాజకీయ వ్యభిచారం చేస్తా ఉన్నారో చంద్రబాబు నాయుడు గారి కోసం, అప్పుడే మొత్తం పూర్తిగా దెబ్బతినిపోయింది మీడియా మీద విశ్వసనీయత. సాంప్రదాయని, సుప్పుని, శుద్ధపోసని లెక్క కబుర్లు కాదు చెప్పేది మనం. ముందు నువ్వు చేసేటటువంటి బ్రోకరిజం గురించి చెప్పు. నువ్వు చేసేది రాజకీయ బ్రోకరిజం కదా. మనం స్పెషల్ ఫ్లైట్ వేసుకొని విజయవాడ ఏ బ్రోకర్ పని కోసం వెళ్ళావు? పొద్దున పూట 11ంటికి బేగంపేటలోకి వెళ్ళి మళ్ళీ సాయంత్రం 5ంటికి బేగంపేట ఎట్టొచ్చావు? 13 సీటర్ల స్పెషల్ ఫ్లైట్తో ఏ బ్రోకర్ పని చేయడానికి వెళ్ళావు? పక్తు రాజకీయ బ్రోకర్ నువ్వు చేసేది రాజకీయ బ్రోకరిజం. నువ్వు మళ్ళీ మీడియా అని చెప్పు మాకు. మీడియా అంటే పరువు పోద్ది. ఎవడా కొట్టింది? నువ్వే నిన్ను కొట్టుకున్నావు. నేనే కొట్టుకున్నా.